హాయ్ గైస్. మీరు 'అరి' అనే మూవీ ట్రైలర్ చూసే ఉంటారు. మన ఛానల్లో కూడా ట్రైలర్ రియాక్షన్ పెట్టాము. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని చాలా డిఫరెంట్ గా తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో అనేది ఆ ట్రైలర్ లో మన వాళ్ళు ఆల్రెడీ చూపించారు. అండ్ ఈ మూవీ వెనకాల చాలా చాలా కష్టం దాగి ఉందన్నమాట. అది బయటికి ఇంతవరకు జనాలకి తెలియని కష్టాలు చాలా ఉన్నాయి. అండ్ మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, ఇండియాలో ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అండ్ ఆల్సో ఈ సినిమా ఇప్పుడు యుఎస్ లో ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ యుఎస్ ఆడియన్స్ కోసం థియేటర్ లో ఈ 14th రిలీజ్ అవబోతుంది. అండ్ ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో అండ్ యుఎస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో అండ్ దట్టు ఒక 5 months ఆర్ 6 months గ్యాప్ లో రిలీజ్ అవ్వడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి? అండ్ ఓన్లీ యుఎస్ ఆడియన్స్ కి కేటర్ చేస్తూ స్పెషల్ గా యుఎస్ రిలీజ్ ఏంటి? అండ్ ఈ సినిమా తీయడానికి కూడా చాలా ఇయర్స్ టైం పట్టింది అని కూడా విన్నాను నేను. అండ్ ఈ సినిమా మీరు కనుక ట్రైలర్ చూస్తే ఇట్ ఈస్ అ గుడ్ బడ్జెట్ మూవీ, బట్ నాట్ లైక్ ఒక 5 years తీసుకున్నాం, 6 years తీసుకున్నాం అని చెప్పే బడ్జెట్ మూవీ కైండ్ ఆఫ్ మూవీ కాదు. కాకపోతే ఐ వాంట్ నో ఆల్ దీస్ డీటెయిల్స్ అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి, అసలు ఈ సినిమా గురించి, ఆ ప్యాషన్ గురించి మాట్లాడడానికి మన దగ్గర ఈ మూవీ ప్రొడ్యూసర్ ఆర్వి గారు ఉన్నారు. సో ఆర్వి గారు, ఒక్కసారి మన ఆడియన్స్ కి మీ గురించి ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అసలు మీరు యుఎస్ లో ఫ్రమ్ వేర్ యు ఆర్, వాట్ డూ యూ డూ, అండ్ వాట్ ఈస్ దిస్ క్రేజీ ప్యాషన్ టు ప్రొడ్యూస్ అ మూవీ లైక్ దిస్? ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి ఆర్వి గారు. చూడండి. అందరికీ నమస్కారం. సో నేను యుఎస్ లో బేసిక్ గా చికాగోలో ఉంటాను. ఇండియాలో వచ్చేసి గిద్దలూరు నుంచి, ఇట్స్ రాయలసీమ, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు ఆ ఏరియా నుంచి. సో కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ నుంచి కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి కానీ, ఈ మా ఇంట్లో కూడా నాటకాలు వేయటం, అంటే బ్రహ్మం గారి చరిత్ర కానీ, సత్యహరిశ్చంద్ర కానీ, శ్రీకృష్ణ రాయబారం కానీ, ఇట్లాంటి నాటకాలు మా ఇంట్లో కూడా వేసేవాళ్ళు. మా మేనమామలు, మా నాన్నగారు వీళ్ళందరూ ఈ నాటకాలలో చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. సో దానివల్ల నేను కూడా చిన్నప్పుడే ఈ స్టేజ్లకి నాటకాలు వేయటము, నేను కూడా శ్రీకృష్ణ రాయబారంలో నేను సాత్యకి క్యారెక్టర్ నేను ప్లే చేసేవాడిని. సో నాకు స్టేజ్ మీద నాటకాలు వెళ్ళి వెళ్ళి చేయటము, ప్లస్ ఈ విలేజ్ వాతావరణంలో ఎలా ఉండేదంటే, అంటే చాలా మందికి ఇప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, నేను చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఈ కళలు అనేవి చాలా వరకు పల్లెటూళ్ళకు వచ్చేవి. అంటే హరికథలు కానీ, బుర్రకథలు కానీ, పిలుపు భజన కానీ, కోలన్న కానీ, ఇట్లా చాలా ఆ, చాలా కళాకారులు వచ్చి ఆడి పాడి అంతా చేసేవాళ్ళు. సో తెలియకుండానే ఒక రకమైన ఇంట్రెస్ట్ ఈ కళల పట్ల ఉండేది చిన్నప్పటి నుంచే. సో నేను కాలేజ్ డేస్ లో కూడా నేను చదివింది శర్మ కాలేజ్, కాబట్టి శర్మ కాలేజ్ అంటే చాలా పాపులర్ కాలేజ్ ఆ రోజుల్లో. ఆ, అంటే మీరు చూసుకుంటే చిరంజీవి గారు అక్కడే చదివారు. నెక్స్ట్ మాదాల రంగారావు గారు అక్కడే చదివారు. మాదాల రవి గారు అక్కడే చదివారు. కూకురి బాబురావు గారు అక్కడే చదివారు. టీ కృష్ణ సినిమాస్ అన్ని ఆ చుట్టుపక్కల షూటింగ్ జరిగేవి. సో నేను చూసిన మొట్టమొదటి హీరో, 1-to-1 ఫేస్ టు ఫేస్ చూసిన హీరో నేను చదువుతున్నప్పుడు మా అంటే ఒక ఫంక్షన్ కి సుమన్ గారు వచ్చారు. నేను ఓకే. చూసిన మొట్టమొదటి హీరో సుమన్ గారు. సో అంటే సుమన్ గారు, విజయశాంతి గారు వీళ్ళందరి షూటింగ్స్, భారతనారి, నవభారతం ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉండేవి. ప్లస్ అదే విధంగా నాకు ప్రజానాట్య మండలి అనేది ఉండేది ఒంగోలులో. ప్రజానాట్య మండలి ఏంటంటే ఒక అభ్యుదయ భావాలతోటి చాలా వరకు డిఎస్ఓ పార్టీ, కాలేజీలో డిఎస్ఓ పార్టీ అని ఉండేది. మొన్నే మాత్రం శ్రీనివాస్ గారు సూపర్ 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 డూపర్ సీనియర్ నాకు. సో ఆయన డిఎస్ఓ పార్టీ లీడర్ గా ఉండే, ప్లస్ ఈ ప్రజానాట్య మండలిలో ఆయన పాటలు పాడుతుండే వాళ్ళు. గద్దరు వీళ్ళు కూడా వచ్చి పాటలు పాడుతుండే వాళ్ళు. ఒక తెలియకుండానే ఒక ఆకర్షణ ఈ కళల పట్ల, లేకపోతే సాహిత్యం పట్ల ఒక ఆలోచన ఉండేది. వాళ్ళు మాట్లాడినప్పుడు, చేసినప్పుడు తెలియకుండా మనకి ఈ అభ్యుదయ భావాలు అనేవి, అసలు ఏంటి సమాజం, ఏంటి, ఎందుకు ఇలా అవుతున్నారు, ఏం చేస్తున్నారు అని ఒక తెలియకుండానే ఒక ఆలోచన ధోరణి పెరిగింది. దానివల్ల కాలేజెస్ లో నేను కూడా స్కిట్స్ రాయటము, కవితలు రాయటము, పాటలు రాయటము, ఇట్లాంటివి కాలేజీ అంతా జరిగింది. సో ఇది అంటే అలా సడన్ ఏదో ఓ సినిమా తీయాలి అని చెప్పి చేసింది కాదు ఇది. సో దీనికి ముందు నేను కథలు రాసేవాడిని, కవితలు రాసేవాడిని, స్కిట్స్ ప్లే చేసేవాడిని, నేను కల్చరల్ సెక్రటరీ ఉండేవాడిని క్యాంపస్ లో. సో ఐ హ్యావ్ హౌ దిస్ వర్క్స్. కానీ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ టోటలీ డిఫరెంట్. నేను స్టేజ్ మీద ఆడాను, స్టేజ్ మీద
స్కిట్స్ రాశాను, అంత చేశాను. కానీ ఇది ఒక డిఫరెంట్ ఇది ఉండేది. సో కాలేజీ అంతా అయిపోయి, క్యాంపస్ అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పుడు ఆటోగ్రాఫ్లు తీసుకుంటాం కదా, అక్కడ రాశాను అనమాట, ఏదో ఒక రోజు నేను సినిమా తీస్తాను అని. ఓకే. ఓకే, అది విష్ లిస్ట్ గా ఉండిపోయింది. సో ఇన్ని సంవత్సరాలు నాకున్న కుటుంబ పరిస్థితులు లేకపోతే వీటన్నిటి ద్వారా కుదరలేదు. సో నేను ఒక కంఫర్ట్ జోన్ కి వచ్చిన తర్వాత ఈ బకెట్ లిస్ట్, ఈ విష్ లిస్ట్ ఒకటి మళ్ళీ సర్ఫేస్ అయింది. ఓకే, పాండమిక్ టైంలో చాలా కంటెంట్ చూడటము, లేకపోతే దాని నుంచి డిఫరెంట్ ఆలోచనలు రావటము, ఏదో ఒకటి చేద్దాం అనుకోవటము, అలా అనుకుంటున్న టైంలో ఇలా ఈ డైరెక్టర్ గారు కనెక్ట్ అయ్యారు అనమాట, జయశంకర్ కనెక్ట్ అయ్యారు. సో I don't have any one-to-one or any background or anything, right? I mean, pandemic time లో ఫేస్బుక్ లో కనెక్ట్ అయ్యి ఈ సినిమా స్టోరీస్ వింటూ 6 months జర్నీ చేసిన తర్వాత ఈ హరి అనే కథ వచ్చింది. హరి అనే కథ వచ్చి అప్పుడు సరే అనుకున్నాము. సో ఇనిషియల్ గా దీన్ని ఓ చిన్న సినిమాగా తీద్దాము అనే ప్లాన్ లో వెళ్ళామండి. చిన్న సినిమా అంటే ఓటీటీ బేస్డ్ సినిమాగానే తీద్దామని వెళ్ళాము. అండ్ అన్ఫార్చునేట్ గా ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఆ పాండమిక్ లో షూటింగ్స్ అవ్వలేకపోవటము, పాండమిక్ అయిపోయే వరకు వెయిట్ చేయటము. సో మనం ఏదో ఒక ఎపిసోడ్ తీసి మళ్ళీ ఒక షెడ్యూల్ చేసి మళ్ళీ హోల్డ్ చేయటము, పాండమిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాంలే అని చెప్పేసి ఆపేసాము. సో పాండమిక్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి కొన్ని షెడ్యూల్స్ వేసుకొని చేస్తా ఉన్నాం. అప్పటికి ఏమైపోయిందంటే మేము అనుకున్న ఆర్టిస్టులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే అప్పుడు అవైలబిలిటీ ఉన్న వాళ్ళు తర్వాత అవైలబిలిటీ లేకుండా పోయింది. సో ఈ డిలేస్ కి కారణం ఏంటంటే ఈ మేము అనుకున్న ఆర్టిస్టులు రాకపోవటము. మేము ఒక హీరో అనుకున్నాము, ఆ హీరో కోసం 6 months వెయిట్ చేసాము. ఆయనకు ఒక పెద్ద సినిమా హీరో పక్కన ఒక ఛాన్స్ రావటము, ఆయన వెళ్ళిపోవటము, తర్వాత మేము వస్తాడని ఎదురు చూడటము, ఇట్లా కాంబినేషన్స్ కూడా. ఇప్పుడు అనసూయ భరద్వాజ్ గారు అప్పటికి తను ఈ సినిమాలో అల్లు అర్జున్ సినిమాలో పుష్పలో తను బిజీ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే కాంబినేషన్స్ కొన్ని కుదరలా. తర్వాత మాకు వీళ్ళందరూ అవైలబిలిటీ వచ్చిన తర్వాత సాయి కుమార్ గారు, అనసూయ భరద్వాజ్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సుబులేష్ సుధాకర్ గారు, వైవర్ష గారు, ప్రభాతమ్మ గారు, సుమన్ గారు. నేను సుమన్ ని పర్టికులర్ గా తీసుకొచ్చాను అనమాట. నాకు కావాలి, ఆయన ఉండాలి సినిమాలో, నాకున్న ఫస్ట్ హీరో కాబట్టి నేను ఈ సినిమాలో ఆయన ఉండాలని చెప్పి ఆయన రమ్మని చెప్పాను. తర్వాత ఆమని గారు, వీళ్ళందరూ అంటే ఇంకా కథను బేస్ చేసుకొని మేము ఒక హీరో పెట్టుకున్నాము. ఆ హీరో చుట్టూ పర్ఫార్మర్స్ ఉండాలి, ఇది ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కాబట్టి చేయాలనుకున్నాము. కానీ ఎందుకు ఈ కథే తీసుకున్నాము, ఎందుకు ఈ కథ నేను ఓకే ఇంక్లైన్ అయిపోయి ఇది ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాను అంటే, ఇక్కడ డిఫరెంట్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. మనం ప్రతిరోజు మన ఇంట్లో చూస్తాము, మన ఫ్రెండ్స్ లో చూస్తాము, మనం పనిచేసే దగ్గర చూస్తాము. సో అన్ని డిఫరెంట్ పీపుల్ ని మనం చూస్తా ఉన్నప్పుడు పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. అంటే డ్యూయల్ నేచర్ ప్రతి మనిషిలో ఉంటుంది. సో సమాజానికి, ప్రపంచానికి కనిపించే మనిషి లోపల తను వ్యక్తిగతంగా ఆలోచించే ఆలోచనలు కానీ, లేకపోతే వ్యక్తిగతంగా తన క్యారెక్టర్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ ఒక ఆంటాలజీ టైప్ లో ఒక ఏలియేషన్ స్క్రీన్ ప్లే బేస్ చేసుకుని ఒక డిఫరెంట్ గా తీద్దాము, డిఫరెంట్ గా చెప్దాము. అప్పుడు థాట్ ప్రాసెస్ అంతా ఓటీటీ ఉండింది కాబట్టి ఇది గ్యారంటీగా మనం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనే థాట్ ప్రాసెస్ లో చేశాము. సో ఇది ఒక అప్పటికి కొంత ఇన్ఫ్లుయెన్స్ మాకు ఎక్కడ వచ్చింది అంటే, కృష్ణతత్వాన్ని తీసుకుంటే బాగుంటుంది, ఈ కృష్ణతత్వం మీద బేస్ చేసుకుని ఒక మైథాలజీ, ఆంథాలజీ థ్రిల్లర్ ని క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ఇది చేసామండి బేసిక్ గా. సో డైరెక్టర్ గారు బాగానే రాసుకున్నారు, షెడ్యూల్స్ అయిపోయినాయి, చాలా ఫాస్ట్ గా అయిపోయింది షూటింగ్ కూడా. ఫస్ట్ కాపీ వచ్చేసింది, ప్రీమియర్స్ వేసేసాము. 1 year లో మేము 1.5 year లో మొత్తం తీసేసాం. తీసేసి ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీమియర్స్ వేసాము. అందరూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చెప్పింది ఏంటంటే ఇది కంప్లీట్ క్లాసిక్ మూవీ. ఓకే, కానీ ఇప్పుడున్న ట్రెండ్ కి అప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్ జనాలు ఎప్పుడండి, ఎప్పుడు ఆర్వి గారు? ఇది 2023 కి మాకు అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఓకే. సో ఇట్స్ రెడీ. మేము ఓటీటీ డీల్స్ కోసం చూస్తూ అట్లా సురేష్ ప్రొడక్షన్ గారిని, రానా గారిని అప్రోచ్ అయినప్పుడు రానా వాళ్ళ టీమ్ సినిమా చూసారు. సినిమా చూసి కొన్ని సజెషన్స్ చేశారు. ఓకే, ఇది ఓటీటీకి పర్ఫెక్ట్, కానీ ఇది ఓటీటీతో పరిమితం చేస్తే కాదు, ఇది సినిమాకి వెళ్ళే కంటెంట్, ఇది పెద్ద స్క్రీన్కి వెళ్ళే కంటెంట్, ఇది దీన్ని కమర్షియలైజ్ చేయండి, కమర్షియలైజ్ చేసి మళ్ళీ తీసుకురండి అని చెప్పి ఒక 5-6 చేంజెస్ చెప్పింది.
ఓకే. ఓకే. ఆ చేంజెస్ ని బేస్ చేసుకొని మేము అప్పుడు నాకు ఒక పర్సనల్ సిచ్యువేషన్ ఉండే. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయి ఉండే. సో నేను బ్యాక్ యుఎస్ రావాల్సి వచ్చింది. ఓకే. సో ఓకే. నేను చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ లో ఉన్నా నేను. అప్పుడు ఆ, కొంచెం డిలే అయింది. డిలే అయిపోయిన తర్వాత ఇంకా మిగతా నేను చెప్పానన్నమాట డైరెక్టర్ గారికి ఏంటంటే నా వలన ఇది డిలే అవ్వద్దు, వీలైతే మనం రిలీజ్ చేసేద్దాం, లేదు అంటే చేంజెస్ చేసుకుందాం అంటే డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, సార్ అందరూ కథ బాగుంది అంటున్నారు కదా, మనం సినిమా కమర్షియల్స్ యాడ్ చేస్తే మనం థియేటర్లో కూడా రిలీజ్ చేయొచ్చు కదా, బాగుంటుందేమో చూడండి, మీది మొదటి సినిమా కదా అని చెప్పేసి చెప్పారన్నమాట. అలా చెప్పినప్పుడు సరే ఇంత ట్రై చేసాము, ఇంత ఖర్చు పెట్టాము, అప్పుడు విదిన్ బడ్జెట్ లోనే ఉండిందండి, మొత్తం విదిన్ ఓకే. బడ్జెట్ ఓకే. లోనే ఉంది. ఓకే. సో ఫ్రీగా అంటే నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను పెట్టగలిగే స్టేజ్ లో ఉండి నేను ఫినిష్ చేసుకోగలిగాను. ఓకే. కానీ ఓకే. ఎప్పుడైతే ఈ కమర్షియల్స్ యాడ్ చేయాలి అనుకున్నామో, లేకపోతే దీన్ని థియేటర్ కి తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఆ గ్రాండియర్ కనిపించాలి, విజువల్స్ కనిపించాలి, లేకపోతే సినిమా రిచ్ గా ఉండాలి అనే తాపత్రయంలో సో వేరే పార్ట్నర్ యాడ్ చేసుకోవటము, ఆ పార్ట్నర్ వచ్చి తన ఇంట్రెస్ట్ లని తను ఓకే. చెప్పటము, గాట్ వాళ్ళ ఇట్. అబ్బాయిని ఓకే. దీన్ని ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయటము, ఇవన్నీ జరిగినాయి. ఆ జరగటం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు టూ మచ్ అప్రహెన్షన్స్, ఇది ఎలా అవుతుంది, క్లిక్ అవుతుందా, క్లిక్ అవ్వదా, లేకపోతే మంచిగుందా, బాగాలేదని మళ్ళీ డిఫరెంట్ ప్రీమియర్స్ వేసి మళ్ళీ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్షన్స్ చేసుకొని అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి నేను ఇండియా వచ్చానండి, 2024లోనే నేను ఇండియా వచ్చాను రిలీజ్ ఓకే. చేయడానికి. ఓకే. ఓకే. ఆ, ఇండియా వచ్చి రిలీజ్ అంతా మాట్లాడుతున్నాము, మైత్రితో మాట్లాడుతున్నాము, లేకపోతే ఈ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కీన్ ఉన్నారు, అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అంతా కాంపౌండ్ ఉండింది, అంతా రెడీ అనుకున్నాం. కానీ అప్పుడే వాళ్ళు భయపెట్టింది ఏంటంటే హరిహర వీరమల్లు, లేకపోతే ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు కింగ్డమ్, ఏవేవో సినిమాలు వస్తున్నాయి, ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు, మీరు ఈ విండోలో మీరు వస్తే మీరు కష్టము అంటే. ఓకే. అట్లీస్ట్ మేము ఏం చేసాము, వెయిట్ చేసాము. చిన్న సినిమా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చిన్న సినిమా నలిగిపోతుంది, పెద్ద పెద్ద హీరోలు వస్తున్నారు, మీరు తట్టుకోలేరు అని చెప్పేసి అన్నారనమాట. మీకు ఇక్కడ సో ఇక్కడ ఒక మేము చిన్న చిన్న క్వశ్చన్ అండి, సారీ టు కట్ యూ ఆఫ్, బట్ టూ థింగ్స్. ఫస్ట్, ఐ హోప్ యువర్ కిడ్ ఇస్ ఓకే, యువర్ సన్ ఇస్ ఓకే ఈస్ ఆఫ్టర్ బ్యాక్ బై దట్. గాడ్ గ్రేస్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ ఓకే. స్టిల్ ఓకే. ఈస్ బ్యాక్. అట్లీస్ట్ ఈస్ గుడ్ టు బ్యాక్ నో. అని యా. యా. సో సో ఇప్పుడు మీరు చేంజెస్ యాడ్ చేశాను, కమర్షియల్స్ లోకి వెళ్ళాము సినిమా అని చెప్పారు కదా, లైక్ మూవీ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఆల్రెడీ ఫినిష్డ్, కరెక్ట్. మీరు ఆల్రెడీ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ ఓన్ ప్రోడక్ట్. సో ఇప్పుడు చేంజెస్ కమర్షియల్స్ యాడ్ చేసి ఉన్నారు కదా, డూ యూ రిగ్రెట్ ఎనీథింగ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్, ఆ కమర్షియల్స్ ఎస్, యాడ్ చేయడం వల్ల అదంతా? ఓకే. కంప్లీట్లీ ఐ రిగ్రెట్. ఎందుకు అంటే ఒక క్లాసిక్ సినిమాని ఒక సోల్ ఉండింది, అదే అదే ఫస్ట్ వర్షన్ తో వెళ్ళిపోయి ఉండింటే సినిమాలు చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ వర్షన్ మీదనే మాకు ఒక 8 to 10 అవార్డ్స్ వచ్చినాయి. ఓ ఓకే. ఓకే. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి ఫస్ట్ ఓకే. వర్షన్ మీదనే. సెకండ్ వర్షన్ ఇట్లా కమర్షియలైజ్ చేయాలనే ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మరి రిపేర్లు చేయటం అనేది వన్ ఆఫ్ ద బ్లండర్. ఓకే, నేను ఒక జర్నీలో నేర్చుకుంది ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే ఒక థాట్ ప్రాసెస్ లో వెళ్తామో ఆ థాట్ ప్రాసెస్ లో ఫినిష్ చేసుకొని దాన్ని రిలీజ్ స్ట్రాటజీ పెట్టుకొని వెళ్ళిపోవాలి. యా. యా. సినిమా నలగకూడదు, జనాలలో నలగకూడదు, ఇండస్ట్రీలో నలగకూడదు. నలుగురు ఇప్పుడు బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళే. యా. మనం తీసుకుంటూ పోతా ఉంటే మనం ఎప్పుడు బయటపడలేము. మా ఓకే. సినిమాలో జరిగిన మిస్టేక్ అదే. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళు, సినిమా పండితులు, వీళ్ళందరూ రకరకాల ఒపీనియన్స్, రకరకాల ఇది చేయటం వలన నేను కొత్త ప్రొడ్యూసర్ అవటము, కొత్త బ్యానర్ ఆర్వి సినిమాస్ అనేది కొత్త బ్యానర్ అవటము, డైరెక్టర్ తను ఏంటంటే పేపర్ బాయ్ అనే సినిమా తీశారు, అది ఒక పాండమిక్ టైంలో హిట్ అయింది, కానీ ఒరిజినల్ గా రిలీజ్ అయినప్పుడు ఓకే యావరేజ్ ఉండింది, పాండమిక్ లో మంచి పేరు వచ్చింది. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఆయన ఏంటంటే దీన్ని ఇంకా మంచిగా చేయాలి, ఈ సినిమాని ఇంకా ఒక నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఒక జక్కన్న మాదిరి దీన్ని చక్కాలని ట్రై చేశాడు. ఈయన డైరెక్టర్ ఎవరండి? ఇందాక జయశంకర్. సో జయశంకర్ వైటమిన్ షీ అని చెప్పి ఒక. వైటమిన్ సి కూడా ఆయన తీశారు. ఓకే, అప్పుడు అది కూడా నేను పాండమిక్ మూవీ కదా. అసోసియేట్ అయ్యా. గాట్ ఇట్. నేను ఓకే. అప్పటి నుంచి అసోసియేట్ అయ్యా. వైటమిన్ సి తో కూడా నేను అసోసియేట్ అయ్యాను. ఆయన రిలీజ్ నేనే హెల్ప్ చేశాను అది. ఓకే. 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 గాట్ ఇట్. అట్లా మాకు రిలేషన్షిప్ ఏర్పడింది. దాని తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేయటము బాగా అంటే అనుకున్న విధంగా వచ్చింది, కానీ మేము చేసిన మిస్టేక్ అని చెప్పలేను, కానీ ఆ దురాశ, ఏదో కమర్షియల్ గా చేసి థియేటర్కి వెళ్ళి మనం ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాలి, చేయాలనే ఒక
ఆ అత్యుత్సాహం వలన ఏమైపోయిందంటే డిలేస్ అవటము, చిన్న గాట్ ఇట్. చిన్న అవటము. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఒక స్టార్ హీరో లేకుండా, స్టార్ హీరోయిన్ లేకుండా మనం ఒక పర్ఫార్మర్స్ తోటి మనం ఒక సినిమాని కమర్షియల్ గా సక్సెస్ చేసుకోవాలంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు అవును, అక్కడ అవును. లాజిస్టిక్స్ కావచ్చు, ఇండస్ట్రీ నామ్స్ కావచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, మనకి ఎవరితో అసోసియేషన్ లేదు. ఒక ఎన్ఆర్ఐగా అక్కడికి వచ్చి మనము ఇవన్నీ షూటింగ్లు చేసుకొని, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ చేసుకొని, సెన్సార్ చేసుకొని, మూవీని రెడీ చేసుకొని రిలీజ్ పెట్టుకున్న తర్వాత కూడా ఏమైపోతుంది, థియేటర్లు దొరకకపోవటము, లేకపోతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేంజ్ చేయటము, ఇచ్చిన డేట్లని ఇప్పుడు కాదు వేరే సినిమా వస్తుంది మీరు ఆగండి అని చెప్పటము. సో దీని మధ్యలో చాలా టైం వేస్ట్ అయిపోయింది. గాట్ ఆ ఇట్, టైం గాట్ ఇట్ వేస్ట్ అండి. అయిపోయి ఇదేం వేరే ఉద్దేశాలు ఏం లేవండి. మిగతా మిగతా డిలేస్ కి కారణము టూ థింగ్స్ అండి. డిలేస్ కి కారణం ఒకటి ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టిస్ట్ కాంబినేషన్స్ రాకపోవటము. సెకండ్ రీజన్స్ బడ్జెట్లు పెరిగిపోవటము. థర్డ్ రీజన్ వచ్చేసి మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్లు కానీ వీళ్ళందరితో పరిచయాలు లేకపోవటము, లేకపోతే మేము లాబింగ్ చేసుకోలేకపోవటము, ఎవరినన్నా తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేకపోవటము, ఎవరితో ఒక అఫిలియేషన్ లేకపోవటం వలన అది కూడా ఒక రీజన్ అండి. ఎందుకంటే మమ్మల్ని అంతగా సీరియస్ గా తీసుకొని కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటున్నారు కానీ దాన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళకి ఎక్కడో డౌట్, అంటే హీరో లేడు కదా, బిజినెస్ జరిగిద్దా జరగదా అనే ఒక దీని మీద రిస్క్ చేయటం అవసరమా అనే థాట్ ప్రాసెస్ లో నేనే ఇంకా ముందుకు వచ్చేసాను అనమాట. ఇలా కాదు, ఇలా భయపడుతూ పోతే ఇంత వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మనం ఒక 100 కోట్లు పెట్టి గుడి కట్టి 1 కోటి రూపాయలు గంట పెట్టకుండా వదిలేస్తే ఏం బాగుంటది? యా, సో యా. నేనేమో 10 కోట్లు పెట్టి సినిమా తీశాను. ఇప్పుడు రిలీజ్ చేయటం అనేది ఇప్పుడు గుడి కట్టి గంట పెట్టడం లాంటిది. సో ఇది జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళాలి. ప్రాసెస్ లో ఏమైపోయిందంటే, మైత్రి వాళ్ళు అనుకున్నాము, వాళ్ళకి వాళ్ళ సొంత సినిమాలు ఉండి మాకు ఇవ్వలేకపోయారు. సో సురేష్ ప్రొడక్షన్స్ మాకు మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తామన్నారు, హెల్ప్ చేశారు, థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో అదేమైపోయింది, అది కూడా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసింది. ఇప్పుడు ఒక యా, ప్లాన్ యా. లేదు, ఒక ప్లాన్ లేదు. వాళ్ళు వచ్చి చెప్పారు మాకు అక్టోబర్ 10th ఉంది స్లాట్, మీరు అప్పుడు వెళ్తామంటే ఇస్తాము, లేకపోతే కష్టమైపోతుంది, వేరే సినిమాలు ఉన్నాయి మాకు, తర్వాత కుదరదు అన్నారు. సో మాకున్న టైం ఎంత? 1 వీక్. 1 వీక్ లో యా. ఎంత పబ్లిసిటీ చేయాలి, ఎంతమందికి రీచ్ కావాలి? సో మేము అక్కడ చేసాము, రిలీజ్ స్ట్రాటజీలు పెట్టాము, చాలా వరకు రీచ్ అవడానికి ట్రై చేసాము, కానీ అది సరిపోలేదు. అవునండి, ఐ కెన్ సీ దట్, ఐ థియేటర్స్ కెన్ లో నంబర్ అండర్స్టాండ్. ఆఫ్ థియేటర్స్ లో సినిమా వెళ్ళి, ఇప్పుడు 100 థియేటర్స్ అంటే యాక్చువల్ గా ఆడింది 50 థియేటర్లలో. ఇంకా 50 థియేటర్స్ లో నో షోలు పడిపోయింది. ఓకే, ఓకే. జనాలకు తెలియదు. జనాలకు తెలీదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మీడియా సపోర్ట్ తీసుకున్నా, డిజిటల్ సపోర్ట్ తీసుకున్నా, ఇవన్నీ ఎంత చేసినా గానీ ఒక బజ్ క్రియేట్ చేయలేకపోయాను. సో యా, యా. దానికోసం మేము ఏంటంటే, ఓకే నేను అక్కడ బజ్ క్రియేట్ చేయలేకపోయాను. యుఎస్ లో ఓకే మనం అక్కడ రిలీజ్ చేసాము, సినిమా బాగుందన్నారు, మంచి రివ్యూస్ వచ్చినాయి, గుడ్ కాంటెంట్ అన్నారు. సినిమా యా, ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి. సో బేసిక్ గా మీరు ఫస్ట్ 2023లో ప్రీమియర్ చేశారు. అయిపోయింది. అప్పుడు జనాలు చూసారు, అప్పుడు రివ్యూస్ వచ్చినాయి. మళ్ళీ మొన్న October 10th 2025లో విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్, సజెషన్స్ అవి తీసుకొని మళ్ళీ వేశారు. మళ్ళీ రివ్యూస్ వచ్చినాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ రివ్యూస్ అండ్ దీస్ రివ్యూస్? అంటే ఇప్పుడు కథ పరంగా ఓకే, విజువల్స్ యాడ్ అయినాయండి. కమర్షియాలిటీ ఎక్కడ పెరిగింది అంటే విజువల్స్ వలన పెరిగింది. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు ఆ స్లీక్నెస్, లేకపోతే మీకు ఆ రిచ్నెస్ ఫస్ట్ వర్షన్ కంటే సెకండ్ వర్షన్ లో కనిపిస్తుంది. ఓకే. మీకు ఆ థియేటరికల్ ఒక డైరెక్టర్ గారు ఆ థియేటరికల్ ఫ్రేమ్ వర్క్ అంతా తీసుకురాగలిగారు. ఓకే, ఓకే. దాన్ని చాలా నీట్ గా బ్లెండ్ చేయగలిగారు. ఎంత నీట్ గా బ్లెండ్ ఎక్కడ సోల్ మిస్ అవ్వకుండా, కథ సోల్ అనేది మిస్ అవ్వకుండా ఈ కమర్షియాలిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి సినిమాని ఒక రిచ్ గా తీసుకురాగలిగారు. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ కానీ, ఇప్పుడు కృష్ణుని విశ్వరూపం కానీ, ఇవన్నీ ఫస్ట్ వర్షన్ లో లేకుండా ఉండే. ఓకే. సో సెకండ్ వర్షన్ కి మేము ఈ అడ్వాంటేజ్ తీసుకున్నాము. ఆ కమర్షియాలిటీలో సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. సో ఓటీటీ వర్షన్ లో మీరు ఫీల్ అవ్వరు, ఓటీటీ వర్షన్ కాదు, అది కంప్లీట్ గా థియేట్రికల్ వర్షన్ అయిపోయింది. అది ఇది ఫస్ట్ వర్షన్ సెకండ్ వర్షన్ కి డిఫరెన్స్. ఇది మనది ఇప్పుడు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు బేసిక్ గా 5 డిఫరెంట్ మన హర్షడ్ వర్గాలు వాటి గురించి మాట్లాడుతున్నారు. 5 డిఫరెంట్ వీటి గురించి. అండ్ అదేదో థ్రిల్ ఎలిమెంట్ ఉంటుంది, సమ్ ఏదో చేస్ సీక్వెన్స్, బైక్ సీక్వెన్స్, సంథింగ్ ఏదో బ్యాంక్ అంటున్నారు, మళ్ళీ అదేదో నిధి వెతకడానికి ఎవరో వెళ్తున్నారు, మళ్ళీ
అండ్ సాయి కుమార్ గారి సైడ్ నుంచి, మన అనసూయ గారి సైడ్ నుంచి, వైవా హర్ష సైడ్ నుంచి యూఆర్ షోయింగ్ సమ్ అదర్ ఎమోషన్స్ దేర్. అండ్ ఆల్సో దెర్ ఇస్ లైక్ అ గాడ్ ఎలిమెంట్ ప్లేయింగ్ అ టాప్ రోల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో మైథలాజికల్ ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయండి ఈ సినిమాలో, లైక్ సూపర్ సో న్యాచురల్? ఉన్నాయండి చెప్పండి. మైథలాజికల్, సారీ టు కట్ యూ, బట్ మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ఓకే. ఏంటంటే మీరు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత వరకు మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే ప్రతి క్యారెక్టరు, ఇప్పుడు మీరు కోపము, మదము, మాత్సర్యము, లోపము, ఆ, ఈ మోహము, ఇవన్నీ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు భాగవతంలో ఇవి చెప్పారండి. భాగవతంలో చెప్పినప్పుడు సే ఆ, మనకి డెఫినేషన్స్ తెలుసు, అర్థం తెలుసు, కానీ నిజంగా అవే నడిచొచ్చి మనిషి రూపంలో తెర మీద కనిపించి వాటి వాటి పాత్రలని, ఆ లక్షణాలని ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అనేది అది. ఓకే. మీరు ఓకే. ఇప్పుడు యాంగర్ ఉంది, శ్రీకాంత్ అయ్యంగర్ గారు యాంగర్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ యాంగర్ అంటే ఆయనకి ఎంత లూజ్ టంగ్ ఉంటుంది, ఎంత ఫౌల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎంత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎంత బిహేవియర్ కాన్సిక్వెన్సెస్ ఏం తెలియకుండా ఆ ఒక ఫ్యామిలీని నాశనం చేసుకుంటాడు, కొడుకుని నాశనం చేసుకుంటాడు, తర్వాత రిగ్రెట్ అవుతాడు, రిగ్రెట్ అయ్యి వాళ్ళని కలిపి పెట్టాలి, గట్టిగా పట్టుకోవాలనుకుంటాడు. అంటే ఈ ఈ మనకు దారి అంటే భక్తి అని కూడా కాదు, ఇక్కడ మాకు భయం లేదు, నన్ను ఎవడేం చేయలేడు అనే ధీమాలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నప్పుడు, ఇంకా దురాశ పెరిగిపోయి ఇంకా ఏవో కోరికలు తీర్చుకోవాలి అనుకున్నప్పుడు, మీ కోరికలు నేను తీరుస్తానని చెప్పేసి, ఓకే దేవుడు వీళ్ళని ధర్మం తప్పుతున్నారు, వీళ్ళని ధర్మ మార్గంలో పెట్టాలని చెప్పి దేవుడే మనిషి రూపంలో వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళని సరిదిద్దే ప్రయత్నం చేసి, అప్పుడు వీళ్ళకు మీ కోరికలు తీరాలంటే ఈ టాస్క్లు చేస్తే మీ కోరికలు తీరుతాయని చెప్పడం. ఆ టాస్క్ ఏంటంటే వాళ్ళని వాళ్ళని పరివర్తన తీసుకురావడానికి. తీసుకురావడానికి టాస్క్. ఆ ప్రాసెస్ లో వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయిపోయి, నేను ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేశానా, నేను ఇంత ఇంత కక్షపూరితంగా ఉన్నానా, ఇంత ద్రోహం చేయాలనుకున్నానా, చిచి ఇది అసలు ఆ, నా 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 జీవితానికి అర్థమేముంది. సో ఇవన్నీ చేపించింది ఎవరు, ఈయన సైకోనా, ఎందుకు ఇట్లా ఈ పనులు చేపించాడు మాతోటి అని చెప్పి అందరూ ఒక్కొక్కరు రియలైజ్ అయిపోయి ఈయన కోసం వెతుక్కుంటూ వచ్చినప్పుడు, అందుకేనండి ఆరి అంటే ఇన్నర్ ఎనిమీస్, ఇవన్నీ 6 క్యారెక్టర్స్ ఇన్నర్ ఎనిమీస్. డైరెక్టర్ చాలా బాగా రాశారండి. అంటే ఎంత బాగా దీన్ని బ్లెండ్ చేసి కనెక్ట్ చేశారు అంటే, నిజంగా సినిమా చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి మీరు తల పక్క కూడా తిప్పరు. ఓకే. లాస్ట్ ఫ్రేమ్, లాస్ట్ పడే వరకు విశ్వరూపం వస్తుంది. మై నేమ్ ఈజ్, ఇప్పుడు నోబడి అని పెట్టాం కదా, మై నేమ్ ఇస్ నోబడి అని అది అంటే పెట్టారు. ఇన్నర్ ఎనిమీస్. మై నేమ్ ఈజ్ నోబడి ఎందుకు పెట్టాము, మై నేమ్ ఈజ్ నోబడి అంటే, ఈ మనుషులలో దేవుడు మనుషుల రూపంలో ఉండి వీళ్ళతో పాటు జర్నీ చేస్తూ వీళ్ళతో పనులు చేయిస్తా ఉన్నప్పుడు, ఒక్కసారి వీళ్ళకి డౌట్ వచ్చి ఎవరు ఈయన, అసలు మనకు ఎందుకు చేయిస్తున్నాడు ఇవన్నీ, మనకి ఎందుకు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు అని ఆలోచించుకున్నప్పుడు, అప్పుడు ఈ నోబడి అనే ఆయన ఎవరు, అప్పుడు ఈయన దేవుడు అని తెలిసినప్పుడు, ఆయన విశ్వరూపం చూసినప్పుడు, మై నేమ్ ఈజ్ నోబడి అంటే అప్పుడు పడుతుందండి. మై నేమ్ ఈజ్ మాధవ, మై నేమ్ ఈజ్ కేశవ, మై నేమ్ ఈజ్ ఇది అని పడి ఒక బ్యాక్గ్రౌండ్ లో మీకు శ్లోకం వస్తున్నప్పుడు, మీకు నిజంగా అంటే దేవుడు, భక్తి, ఇట్లాంటి ధర్మం అనే వాటి మీద ఏమాత్రం చిన్న నమ్మకం ఉన్నా గానీ మీకు ఆ గూస్ బంప్స్ వస్తాయి. ఓకే. నేను ఓకే. అంటే నా సినిమాని నేను చెప్తున్నానని కాదు, లాస్ట్ ఫ్రేమ్ అయిపోయే వరకు కూడా మీరు నిలబడి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఇంకేం జరిగిద్ది అనే క్యూరియాసిటీతో వెళ్ళిపోతుంది. ఓకే. నైస్. నైస్ అండి. యాక్చువల్ గా మీరు ట్రైలర్ చూపించినప్పుడే, వెరీ వెల్. యా, ఈ మెటీరియల్ అంతా ట్రైలర్ చూపించినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఆర్వి గారు. యాక్చువల్లీ దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ అప్ వెరీ ఇంట్రెస్టింగ్ అని. ఇక్కడ ఇప్పుడు బేసిక్ గా ఇండియాలో ఆల్రెడీ October 10th రిలీజ్ అయిపోయింది కదా, రిలీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకున్న ఈ పైరేటెడ్ ఈ కైండ్ ఆఫ్ దీంట్లో నాకు తెలిసి మూవీ ఆల్మోస్ట్ పైరేటెడ్ వర్షన్ బయటకు వచ్చేసి ఉండాలి నాకు తెలిసి. సో ఇప్పుడు మీ గట్ ఫీలింగ్ ఏంటండి? ఉందండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఐపీటీవీలో కావచ్చు, ఐబొమ్మలు కావచ్చు, ఇప్పుడు పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా ఒక రోజులోనే వచ్చి అవునండి. కపుల్ ఆఫ్ అవర్స్ లోనే కనిపిస్తుంది. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ కి ఇక్కడ ఉన్న ఆడియన్స్ కి తేడా ఏంటంటే, అప్పుడు మనం ఏం చేస్తాము, ఏ సెంటర్స్ లో, బి సెంటర్స్ లో, సి సెంటర్స్ లో అన్నట్టు ఇండియాలో మనము ఒక మెజర్మెంట్స్ తీసుకుని మాట్లాడుతూ ఉంటాం. అవును. కానీ ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ ఏ సెంటర్స్ చెందిన వాళ్ళే మాక్సిమం. అంతే అనుకోవాలి. కొంచెము వీళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీ ఉంటుంది, కొంచెం వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారంటే, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారంటే ఆలోచిస్తారు.
ఇప్పుడు అక్కడ ఏంటి మాస్ హీరో సెంట్రిక్, లేకపోతే ఇప్పుడు ఆ సంఘాలు అభిమానాలు, లేకపోతే ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళు చేసే పబ్లిసిటీ, ఇప్పుడు నేను అన్ని విన్యాసాలు చేయలేదండి. నా సినిమా ఇదైపోయింది, నా సినిమా జనాలు రాలేదు, నాకు డబ్బులు రాలేదు, నేను స్టేజ్ లేకి ఏడవలేదు, స్టేజ్ లేకి నేను అవునండి, దూషించలేదు, అవును అవును, ఐ స్టేజ్ లేకి నెవర్ ఎవరు సీన్ నేను దట్. అనలేదు. సో ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్, ఇప్పుడు నాకు 20 ఏళ్ళుగా నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఈ సినిమా నేను ఒకటి తీశాను, ఒక మంచి సినిమా తీశాను, మా అందరూ అభినందించారు. ఈ సినిమాని ఈ ఎన్ఆర్ఐ ప్రేక్షకులకి తీసుకెళ్ళగలగాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే వెరీ రిలవెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులకు ఒక్కోసారి కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, పిల్లలకి తల్లిదండ్రులకి చాలా కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఆ కన్ఫ్లిక్ట్ ని మేము ఈ ఈ సినిమాలో టచ్ చేశాం. అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు డ్రగ్స్ కి ఎలా అలవాటు పడ్డారు, ఈ డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళు ఎలా చెడిపోతున్నారు, ఆ చెడిపోయినప్పుడు ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి, పేరెంట్స్ పడే తపన ఏంటి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల దేని వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారు అనేది ఒక పాయింట్ చెప్పాను. ఓకే, రెండో పాయింట్ ఏం చెప్పాము, ఇప్పుడు మనము ధర్మాన్ని తప్పినప్పుడు ఏ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితుల వలన కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పటికేమో మనం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నన్ను ఎవరు చూడట్లేదు, మనం చేసే పాప పుణ్యాలు ఎవరు గుర్తించట్లేదు అనుకొని చేసే పనుల వలన అవన్నీ చిత్రగుప్తుడు లాంటి ఇప్పుడు మన ఆ, మన ధర్మంలో చిత్రగుప్తుడు ఎలా అయితే అన్ని రాసుకుంటూ వెళ్తా ఉంటాడో, ప్రతి మనిషి చేసే మంచి చెడును కూడా రాసుకుంటూ పోతా ఉంటాయి. అలా రాసుకుంటూ పోయే వాళ్ళు ఎవరు, మన చుట్టూ ఉన్న పంచభూతాలు. ఈ పంచభూతాలు సాక్ష్యాలు. ఈ వీటిని ఎవరు నడిపిస్తారు, దేవుడే నడిపిస్తాడు. సో ఈ కర్మ అనేది మీరు అనుభవిస్తారు, మీరు చూస్తారు దాన్ని. సో అందుకని ఈ ఇన్నర్ ఎనిమీస్ అన్నిటిని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగి జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చుకోగలిగి అంటే హ్యాపీగా నలుగురికి సాయం చేయగలిగి, మీ జీవితంలో మీ కుటుంబం కావచ్చు, మీ కుటుంబానికి సాయం చేయొచ్చు, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కి సాయం చేయొచ్చు, లేదంటే మీ మీ వల్ల సమాజానికి ఉపయోగపడాలి ఏదన్నా మంచి పనులు చేయొచ్చు. ఇది ఈ జీవితానికి అర్థం. ఈ జీవితం ముగిసే లోపల మళ్ళీ మనము ఇంకొక జన్మ ఎత్తుతామో లేదో తెలియదు, ఈ జన్మకు ఒక అర్థాన్ని తెచ్చుకోవాలని చెప్పే సందేశమే ఆరి అండి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఈ మీన్స్. మీ అంతర్గత శత్రువులను జయించి మిమ్మల్ని మీరు దేవుడికి దారాదత్తం చేసుకోవటమే ఆరి ఉద్దేశం. సో ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ ఏంటంటే మన సంప్రదాయాలు కానీ, పండగలు కానీ, పబ్బాలు కానీ చాలా అంటే భక్తితో, భయంతో చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. మనం ఇండియా వెస్టర్నైజ్ అయిపోయింది కానీ అమెరికా, యుఎస్ ఎన్ఆర్ఐస్ వెస్టర్నైజ్ చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి మూలాలు తెలుసు, వాళ్ళ రూట్స్ ని కానీ వాళ్ళ మూలాలను కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. సో నా ఉద్దేశం ఏంటంటే డబ్బులు వస్తాయా రావా అనేది పక్కన పెడితే, వీళ్ళు చూసింటారా, పైరసీలో చూసింటారా చూడరా అనేది పక్కన పెడితే కూడా, నేను అక్కడ ఈ సినిమాని నలుగురికి జనాలలోకి తీసుకెళ్ళలేకపోయాను. నేను ఈ సినిమాని ఎన్ఆర్ఐస్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఈ సినిమా ఒకటి ఉంది మీరు చూడండి అని చెప్పగలగాలి అనేది ఉద్దేశం అండి. అందుకే నేను ఇప్పుడు ధైర్యం చేస్తున్నాను. వన్ థింగ్ అండి. సో బేసిక్ గా యు ఆర్ గెటింగ్ దిస్ మూవీ అవుట్ టు పీపుల్. ఆల్రెడీ ఇండియాలో బయటికి తీసుకొచ్చారు, జనాలు చూసారు, యుఎస్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు పీపుల్ విల్ వి నెవర్ నో హౌ ద అవుట్కమ్ విల్ బి, అండ్ మనం ఎవరో గెస్ కూడా చేయలేము. సో ఇప్పుడు మీ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దిస్ మూవీ ఏంటండి? మీరు అసలు ఏ జోన్ లో ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మనీ విచ్ యు ఇన్వెస్టెడ్ ఆన్ ద మూవీ? సో were you able to at least recover something out of it? Or జీరో ఎక్స్పెక్టేషన్స్ అండి. జీరో ఎక్స్పెక్టేషన్. ఐఎమ్ గోయింగ్ విత్ వెరీ జీరో ఎక్స్పెక్టేషన్స్. నేను చెప్పాను కదా, నా ఉద్దేశం ఏంటంటే నా సినిమా జనాలకు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో చేసిన మిస్టేక్ నేను ఇక్కడ చేయకూడదు. అందుకే ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ నేను 2 weeks నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే నాకు రిగ్రెట్ ఉండకూడదు లోపల. ఓకే, నేను సినిమా తీశాను, ఈ సినిమాని నేను పబ్లిసిటీ చేసుకోలేకపోయా, మార్కెటింగ్ చేసుకోలేకపోయా అనే ఒక రిగ్రెట్ నాకు ఉండకూడదు. దేవుడు ఏం చెప్తాడండి, మన ప్రయత్నము మనం చేయాలి, దీని మీద వచ్చే రిజల్ట్ అది మనకు సాటిస్ఫాక్టరీగా ఉంటుందా ఉండదా అనేది అది నా కర్మలో భాగమే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తీసిన వెంటనే ఫస్ట్ సినిమా హిట్ అవ్వచ్చు, సెకండ్ సినిమా హిట్ అవ్వచ్చు, థర్డ్ సినిమా హిట్ అవ్వచ్చు, లేదు కొంతమందికి అసలు ఇట్లే రాకుండా పోయి అవునండి, అవును అవును. ఇది ఒక ఫ్రైడే మొత్తం మార్చేస్తుంది, మిమ్మల్ని మిలియనీర్ చేయొచ్చు, లేదంటే రోడ్డు మీద తీసుకురావచ్చు. సో నేను దీనికి ప్రిపేర్ అయ్యే వచ్చాను. సో నేనేంటంటే నాకు తృప్తి ఉంది, ఒక మంచి సినిమా తీసాననే తృప్తి ఉంది. కానీ నాకు అసంతృప్తి ఎక్కడ ఉండింది, జనాల దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాను, నేను గట్టిగా చెప్పలేకపోయాను. ఓకే, ఆ ప్రయత్నం కూడా చేసేద్దాం. ఓకే ఓకే. నేను ఇప్పుడు ఫస్ట్ నాకు నేను
నా వైపు నుంచి ప్రయత్న లోపం లేదు అనే ఆ, అనుకోవడానికి నాకు నేను సంతృప్తి పరచుకోవడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం ఇది. ఓకే, రేపు గాట్ ఇట్. జనాలు ఆదరిస్తారా ఆదరించరా అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. యా ఇప్పుడు యా ఇప్పుడు నేను ఇంతగా దేవుడి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా కర్మ నా నా నాకు తలరాత మంచిగా ఉండి నా రాత దేవుడు రాసి ఉంటే జనాలు వెళ్ళి చూస్తారు. ఓకే, నన్ను ఆ, ఆ, ఎన్నో సినిమాలను ఆదరించినట్టు ఈ సినిమాని ఆదరిస్తారు. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు కాలగర్భంలో ఎన్నో కలిసిపోయినాయండి, కానీ నాకంటే ఒక పేజ్ ఉంటది. ఒక ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా తీసిన మనిషిగా, ఒక ఎన్ఆర్ఐగా చరిత్రలో నాకు ఒక పేజ్ ఉంటది. ఇప్పుడు ఈ సినిమా డబ్బులు తీసుకురాకపోవచ్చు, సినిమా తీశాను అనేది నిజమో. నాకంటూ ఈ సినిమా పరిశ్రమలో ఒక పేజ్ ఉంటుంది. సో కనీసం ఆ పేజ్ ఉంది అని పరిచయం చేస్తున్నా అంతే. యా అందులో మీరు తీసింది సినిమా కెన్ బి ఎనీథింగ్ కదండి. ఎనీబడి కెన్ టేక్ ఎనీథింగ్ అండ్ కాల్ ఇట్ అ సినిమా. కానీ మీరు ఇక్కడ అరి అని మేము ట్రైలర్ చూస్తేనే దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విచ్ ఆర్ బ్రింగింగ్ అవుట్. అండ్ ఇప్పుడు మీరు Correct. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి లైక్ ద వే ద థింగ్స్ విచ్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ ద మూవీ, మీరు మీరు చెప్పాలనుకుంటున్న మీ ఉద్దేశం, ఆ మూవీలోంచి కన్వే అయ్యే ఆ పాయింట్, అవన్నీ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ టచ్ చేస్తూ నిజంగానే ఒక మంచి సినిమాని మీరు చాలా ప్యాషనెట్ గా ప్రొడ్యూస్ చేశారు ఆర్వి గారు. దాంట్లో డౌటే లేదు. అది అది నిజం అండి. ప్యాషన్ గా తీసింది, డైరెక్టర్ కష్టపడింది, అది నిజం. ఓకే, యా యా ఇప్పుడు కొన్ని సీన్లు ఉంటాయి. ఇప్పుడు వైవార్ష గారు ఉన్నారు. వైవార్ష తనకి ఇప్పుడు లస్ట్ క్యారెక్టర్ బేస్ చేసుకుని చేశారు. అవును అవును ఆయన ఇప్పుడు ఆయనకు వన్ నైట్ స్టాండ్ సన్నీ లియోన్తో కావాలనుకుంది. కానీ వాళ్ళ ఒక సిచ్యువేషన్ లో తిరిగి అంటే ఛిద్రమైపోయిన ఒక ఫ్యామిలీలో అతనికి చెప్పేవాళ్ళు లేక, ఆ, ఒక మంచి దారిలో పెట్టేవాళ్ళు లేక, అట్లా చెడిపోయిన వ్యక్తి చివరికి ఎలా మారిపోయాడు, ఎలా తన తన అంటే బరువు బాధ్యతలు గుర్తిరిగాడు, ఎలా తన కుటుంబాన్ని గట్టిగా పట్టుకొని తన కుటుంబానికి తోడై నిలిచాడు అనేది మీరు చూస్తే కన్నీళ్ళు వస్తాయండి. అంటే అట్లా టచ్ ఓకే చేసి హృదయాన్ని పిండేస్తుంది. అంటే మేము ఆయన ఈ సినిమా మొత్తం టర్నింగ్ పాయింట్ వైవార్ష గారే. ఓకే ఓకే ఓకే, ఆ క్లైమాక్స్ చూస్తే ప్రతి మనిషి తల్లడిల్లిపోతాడు. అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. బయటకు వచ్చే ప్రతి అమ్మాయి, ఉద్యోగం చేసే అమ్మాయి కావచ్చు, లేకపోతే పని మీద బయటకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, మనం చూసే దృక్పథము మంచిగా లేకపోతే, ఇట్లా నాలాగా ఎవరైనా కామంతో చూస్తూ పోతా ఉంటే వాళ్ళు ఇంకొకసారి బయటకు వచ్చి పనులు చేసే పరిస్థితులు కూడా ఉండవు. వాళ్ళని కాపాడుకోవటము మన రెస్పాన్సిబిలిటీ. అది అమ్మాయిని ఒక ఆట వస్తువుగానో లేకపోతే కామ దృష్టితోనో చూడకూడదు అనే సందేశాన్ని మేము వైవార్ష ద్వారా చెప్తాం. యా యా అంటే బ్యూటిఫుల్ ప్రతిదీ థింగ్ అండి. హృదయంగా ఉంటుందండి. ఇప్పుడు ప్రతిదీ హృదయంగా ఉంటుంది. ఇప్పుడు అన్నదమ్ములు ఉన్న కుటుంబము, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో ఒకరు ఆలోచిస్తారు, ఈ కుటుంబం ఆస్తి అంతా నాకే ఉండాలి, నేనే కంట్రోల్ చేయాలి, నేను చెప్పినట్టే వినాలని ఒక దురాశతో చేస్తా ఉండి మానవ సంబంధాలని అంటే మిగతా వాళ్ళని చిన్న చూపు చూసి అన్నదమ్ములను పట్టించుకోకుండా, అక్క చెల్లెలను పట్టించుకోకుండా, కుటుంబంలో నేనే పెద్ద, నేను చెప్పినట్టే జరగాలని ఒక అహంకారంతో చేస్తూ వెళ్ళి మానవ సంబంధాలు నాశనం అయిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నప్పుడు, కనీసం భిక్షగా అంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడుకునే వాడిని కూడా ఒక రూపాయి కూడా ఇవ్వని అంత లోబితనం ఉన్న మనిషి ఎలా మారిపోయాడు? ఆ భిక్షగాన్ని కూడా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఎలా పెట్టుకున్నాడు? కుటుంబాలందరినీ, అన్నల్ని, చెల్లెలని, తమ్ముళ్ళని అందరినీ ఎలా కలుపుకున్నాడు? అంటే ఒక్కొక్క కథలో ఒక్కొక్క మానవ అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి, ఎలిమెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతిదీ చెప్పాము. అంటే నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఇవన్నీ తెలియనివి కాదు. నేను ఇందాక చెప్పినట్టు భాగవతంలో దీని గురించి రాసినారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఇవి వీటి వలన వీటిని కంట్రోల్లో పెట్టుకోలేకపోతే వచ్చే పర్యవసనాలు ఏంటి అని చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని మేము తెర మీద చూపించాం అంతే. యా మీరు ఓటీటీ ఇప్పుడు నార్మల్ గా ఏ సినిమా తీసినా కూడా ఈ మధ్య ఓటీటీ డీల్ కొట్టాము, ఓటీటీకి పంపించేసాము, ఓటీటీ వాళ్ళు మాకు ఎంత పే చేస్తున్నారు అది అని చెప్తున్నారు కదండి ఈ మధ్య. నార్మల్ గా నార్మల్ ఎనీ మూవీ. సో యూ డింట్ ట్రై టు అప్రోచ్ ఎనీ బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ గివ్ ఇట్ ద మూవీ టు దెమ్? అదే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్నారండి, ఓటీటీ కూడా వాళ్ళే చేస్తున్నారు. అచ్చా ఓకే. బట్ మా డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ, శాటిలైట్ అన్ని రైట్స్ వాళ్ళకి ఇచ్చేసామండి. ఓకే 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 వాళ్ళు చూస్తున్నారు.
మేము మధ్యలో వెళ్ళి డిబేట్ అయిపోయి వాళ్ళని వీళ్ళను అవ్వాలనుకోలే. ఫస్ట్ ఓకే. ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి. అందరూ అరచేతిలో వైకుంఠం చూపించే వాళ్ళే, అందరూ మాయాజాలము మాయగాళ్ళే చాలా మంది ఉన్నారు. సో దాంట్లో రియాలిటీ జెన్యున్ గా ఎంతమంది నిజంగా మనకి డీల్ తీసుకొచ్చి పెడతారు చేస్తారు అనేది చాలా కష్టం అండి. యా యా చాలా మొత్తం ఏంటంటే ఆ మనుషులందరూ నేను అలా అనట్లేదు, కానీ ఇది కూడా డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను ఎవరండి? ఇప్పుడు నేను ఒక స్టార్ ప్రొడ్యూసర్ ని కాదు, నాది స్టార్ యా బ్యానర్ కాదు. యా యా సో నేను ఐ జస్ట్ వాక్డ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నాకు ఇప్పుడు ఆ, నేనేమి మహారాజున నాకు స్వాగతం పలకడానికి, లేకపోతే నాకు ఒక కుర్చేసి కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి నేను ఎవరు? నేను వాళ్ళకి ఏం చేశాను? వాళ్ళు నాకు ఎందుకు చేస్తారు? ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఏ అవునండి. ఆర్టిస్ట్ యా అయినా యా ఎందుకు యా చేస్తారు? పోనీ మీడియా వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇవి ఇప్పుడు ఫస్ట్ ఇది నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఏంటంటే ఈ ఈ దారి ఎంత కంప ముళ్ళు రాళ్ళు రప్పులు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు నేను నడవగలిగినంత బాగు చేసుకుంటున్నాను. బాగు చేసుకొని బయటకు వచ్చి నా తల బయటికి పెట్టి హలో నేను ఉన్నాను, ఈ దారిలో వస్తున్నాను అని చెప్తున్నా అంతే. తర్వాత ఈ పరిచయాలు పెరిగి పెద్దవయ్యి రిలేషన్షిప్స్ బాగుండి ఆర్వి అనే ఆ, మనిషి ఆర్వి సినిమాస్ లో ఆ ఆ మాట మీద ఉంటాడు, చెప్పిన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆ ఆర్వి సినిమానే ఒక నిదర్శనము. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆ, ఆటుపోట్లు వచ్చినా గానీ సినిమాని వదిలేయకుండా ఎండ్ వరకు ఉండి దీన్ని ఇండియాలో రిలీజ్ చేసి అయినా ఎక్కడ అసంతృప్తి పడకుండా, అంటే చిన్న అసంతృప్తి కూడా ఈ జర్నీలో ఉండకూడదు అనుకొని మళ్ళీ ఇక్కడ యుఎస్ వచ్చి యుఎస్ మీడియాని హైర్ చేసుకొని పిఆర్ఓస్ ని పెట్టుకొని ఎక్స్క్లూజివ్ గా యుఎస్ కి ఈ జనాలకి తీసుకెళ్తున్నాను అంటే డబ్బులు వస్తాయి అనే ఆశతో కాదండి. నన్ను నేను పరిచయం చేసుకుంటూ నేను ఒక దారి వేసుకుంటూ దారిలో వస్తున్నాను. ఈ దారి మీకు కొత్తగా మీరు మీరు చూసిండకపోయి ఉండొచ్చు, ఒకసారి చూడండి ఇటువైపు అని నేను రిక్వెస్ట్ పెడుతున్నా అందరికి. పెడుతున్నారు. యా సో అది నేను చేసే ప్రయత్నం. యా మీరు యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ కదా అర్వి గారు. ఇప్పుడు యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ ట్రావెలింగ్ విత్ దిస్ మూవీ. మీరు యూ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు వైల్ వెరీ ట్రావెలింగ్. ట్రూ, వెరీ ట్రూ. సో హార్డ్షిప్స్ చూసారు అంటే ఫ్రమ్ వాట్ యు ఆర్ సేయింగ్ యూ హ్యావ్ సీన్ ఆల్ ద హార్డ్షిప్స్ పాసిబుల్ అనుకుంటా ఈ సినిమా. ఎవ్రీథింగ్ అండి, సో ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్. ఈజ్ యువర్ ప్యాషన్ స్టిల్ అలైవ్? మీరు ఇంకా ఇదే పాత్ లో నడవాలనుకుంటున్నారా? ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా సినిమాలు తీద్దాం అనుకుంటున్నారా? తీస్తానండి. సో దెర్ ఇస్ ఎ సేయింగ్, ఓకే, డోంట్ హేట్ యువర్ గేమ్ బికాస్ దెర్ ఇస్ ఎ బ్యాడ్ ప్లేయర్. ఓకే. ఓకే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అయినా ఈ మోరాన్స్, జర్క్స్, ఈడియట్స్, చీటర్స్, కొలాబరేటర్స్ వీళ్ళందరూ ఉంటారండి. ఇప్పుడు ఇది 10 కోట్లు నాకేం నేర్పించింది అంటే సినిమా ఎలా తీయకూడదు, ఎలా తీసుకోవాలి, ఎవరితో జర్నీ చేయకూడదు, ఎవరితో జర్నీ చేసుకోవాలి, ఫెయిల్యూర్స్ కి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్యాప్స్ ఏమున్నాయి, సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ చేసుకోవాలనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఓకే, సో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడ సస్టైన్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ ని ఎలా తెచ్చుకోవాలి, ఒక స్ట్రాటజీ లేకుండా మనం సినిమా తీయటం అనేది మన తప్పు. ఇప్పుడు మనం జనాల్ని బ్లేమ్ చేయలేము, ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేము. ఇండస్ట్రీలో మనకు తగిలిన పీపుల్ వలన మనం ఇబ్బంది పడ్డాము, లేకపోతే మన జర్నీలో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మొత్తం ఇండస్ట్రీలో ఉన్న మనుషులనో లేకపోతే మీడియానో మనము బ్లేమ్ చేయలేమండి. నా అవగాహన రాహిత్యము, నాకు తెలియనితనం వలన నేను ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసుకోలేకపోయాను అంతే. యా గాట్ ఇట్. ఇప్పుడు మీలాగా ఆర్వి గారు ఇక్కడ చాలా మంది అంటే మెయిన్ గా యుఎస్ లో చాలా మంది సినిమాలు తీద్దాం అన్న ప్యాషన్ ఉంటది. అండ్ కొంతమందికి దే విల్ హ్యావ్ సస్టైనబుల్ మనీ. అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర వేరే వాళ్ళని ఎవరిని అడగకుండా ఎక్కడ లోన్లు అవి తెచ్చుకోకుండా వాళ్ళ పాకెట్ లోంచి ఇన్వెస్ట్ చేసుకొని ఒక సినిమాని అది ఎంత అవుతుంది ఎప్పటికి బయటకు వస్తుంది అంతా పక్కన పెట్టేస్తే ఒక సినిమాని ఓకే మేము ఇంత పెట్టగలుగుతాం అన్న కెపాసిటీ ఉన్న కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అవుట్ ఆఫ్ ప్యాషన్ దే వాంట్ గో ఆల్ ఇన్, ఉన్నవి అన్ని పెట్టేసి ఇండియాలో అది ఇది పెట్టేసి సినిమా తీద్దాం అనుకుంటారు. సో ఈ ఇద్దరి కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కి మీరు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మెయిన్ గా యుఎస్ లో ప్రొడ్యూసర్స్ కండి ఇచ్చే సజెషన్ ఏంటి ఆర్వి గారు యాక్చువల్లీ? యా, సో నేను ఐ ఫాల్ ఇన్ టు సెకండ్ కేటగిరీ. విత్ యా ప్యాషన్ ఎస్ ఐ పుట్ ఆల్ ఇన్ వన్.
I put Yeah, everything, my savings, my everything I put into it. yeah. Okay. So, so it's a painful, but again, right? See, I have trust in myself. I trust in God. I trust in, the service, right? What I'm trying to do. So I can bounce back. ఇప్పుడు ఇది ఒక ఫైనాన్షియల్ సెట్ బ్యాక్. ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ అలా అని చెప్పేసి మన ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు, ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు ఇది ఒక గ్యాంబ్లింగ్ అని తెలిసే వచ్చా నేను. కానీ ఇప్పుడు దాన్ని మిటిగేషన్స్ చేసుకోవాల్సి ఉండింది. ఆ మిటిగేషన్స్ నాకున్న పర్సనల్ సిచ్యువేషన్స్ లో నేను మిటిగేట్ చేసుకోలేకపోయాను. చేసుకోలేకపోవటం వల్ల మిగతా ప్లేయర్స్ అడ్వాంటేజ్ తీసుకున్నారు అని వాళ్ళని బ్లేమ్ చేయలేము. సో ఎన్నాళ్ళని ఇప్పుడు నవమోసాలు మోసిన తర్వాత డెలివరీకి వెళ్ళాలి. నార్మల్ డెలివరీయా సిజేరియనా అనేది డజంట్ మ్యాటర్. 9 months తర్వాత యూ హావ్ టు డెలివరీ ఏ బేబీ, రైట్ నో మ్యాటర్ వాట్. ఇప్పుడు నాకు నష్టం వస్తా లేకపోతే దీని వల్ల లాభపడతానా అని నేను ఆలోచించుకుంటా కూర్చుంటే ఇది ఎప్పటికీ రిలీజ్ అయ్యేది కాదు. సో నేను రిలీజ్ చేసుకోవాలి, రిజల్ట్ జనాల ముందు పెట్టాలి. సో నాకున్న టైమింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లానింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ నేను నేర్చుకుని వచ్చాను. సో నేను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు చేయాలి చూడాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే, ప్యాషన్ ఒకటి సరిపోదు. సర్ప్లస్ మనీ ఉండి మనశ్శాంతి. ఇప్పుడు సర్ప్లస్ మనీ లేకుండా అప్పు చేసి సినిమా తీయటం అన్నంత చెత్త పని ఇంకొకటి లేదు. ఓకే, అది చేయకూడదు. ఓకే, దానివల్ల మీకు కుటుంబంలో ఇబ్బందులు, లేకపోతే మనశ్శాంతి లేకపోవటము, నిద్రలేని రాత్రులు, ఇంత మందితో డీల్ చేయటము, ఈ మానసికంగా కృంగిపోవటము, ఆఖరికి మనము ఎంతో సంతోషంగా స్టార్ట్ చేసింది ఒక రోగిలాగా ఉండాల్సి వస్తుంది, మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది చేయకూడదు. రెండవది ఏంటంటే పార్ట్నర్స్ అనే వాళ్ళు కూడా ఇలాంటి సేమ్ కంట్రిబ్యూషన్ ఉండి, ప్యాషన్ ఉండి ఉంటే మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అశ్విని దత్ గారు, అరవింద్ గారు ఒక సినిమా తీసి నష్టపోయినాం అనుకున్నప్పుడు వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళి 2 పెగ్గులు దాగి 18 కోట్లు పోతే పోయినాయి అని చెప్పేసి వాకౌట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇది అరవింద్ గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అవునండి. అలాంటి మనస్తత్వం ఉండాలి. నువ్వు వాడిని బ్లేమ్ చేసుకుని, ఈయన్ని బ్లేమ్ చేసుకుని నేను ఓకే. ఇప్పుడు చాలా మంది ఎట్లున్నారంటే నువ్వు నీ పేరు కావాలి, నీ నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, డబ్బులు పెట్టావు, అప్పుడు నీకు ఇంకా ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కూడా తీర్చుకోవాలనుకుని ఇటువైపు వస్తావు. సినిమా ఇట్లా ఒకవేళ డబ్బులు కలెక్ట్ చేయలేనప్పుడు నా డబ్బులు నాకు ఇయ్యి అంటే ఓడిస్తాడు. సినిమా అనేది గ్యాంబ్లింగ్. ఇది నువ్వు ఇన్వెస్ట్మెంట్, నీకు వచ్చేది రెవెన్యూస్ జనరేట్ అయిపోయి సక్సెస్ అయిపోతే నీకు వస్తాయి. నువ్వు వేరే పార్ట్నర్స్ తో వచ్చే గొడవలు ఇది. అందుకని పార్ట్నర్స్ నేను ఎన్ఆర్ఐస్ కి చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ నాట్ ఈజీ జర్నీ. ఓకే, సో అక్కడ కూడా మనము ఏ డైరెక్టర్ తో వెళ్ళాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, ఇండస్ట్రీలో ఎంక్వైరీ చేసుకోవాలి. ఒక ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఎస్టాబ్లిష్డ్ పీపుల్ సపోర్ట్ లేకుండా వెళ్ళి చేస్తే నిన్ను నాకేస్తారు. ఓకే, సో నువ్వు మనకున్న బాడీ లాంగ్వేజ్ కి, మనకున్న సెన్సిటివ్నెస్ కి మనం అక్కడ ఫిట్ కాలేము. అక్కడ కమర్షియాలిటీ ఒకటే కాదు, మేనేజ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. చాలా ఒక పర్సన్ కాదు కదా. మనం ఇప్పుడు మీకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఇక్కడ చేసే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇండియాలో సినిమా ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్. నోబడీ ఈజ్ అకౌంటబుల్. ఇప్పుడు ఏదంటే మాట మార్చేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు, ఓకే, తప్పించుకుంటారు. సో నీ చావు నువ్వు చావాలి, అది అవసరమా అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు నా చావు నేను చేస్తాను అనుకుని, నేను ఏమైనా పర్లేదు అనుకుని నువ్వు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ ధైర్యం ఉండాలండి. సినిమా అనేది డబ్బులు ఉంటే సరిపోదండి, ప్యాషన్ ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆ డబ్బులు ఉండాలి. అండ్ వేరే వాళ్ళ మీద ఆధారపడి వేరే వాళ్ళ డబ్బులతో సినిమాలు తీయాలనుకుంటే మీరు మునిగిపోతారు. వెరీ వాల్యుబుల్ లెసన్ టు. సో ఇప్పుడు ఇంకా సో మనకి 14th యుఎస్ లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందండి మనకి అరి? అన్ని మేజర్ సిటీస్ లో వెళ్తుంది. టార్గెట్ వచ్చేసి 30 థియేటర్స్ అండి. 30 థియేటర్స్ అండ్ ఇప్పుడు యుఎస్ లో మన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు
ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసే ఆడియన్స్ కండి మెయిన్ గా ట్రైలర్ ఆల్రెడీ చూసే ఉంటారు. నేను ట్రైలర్ ఆల్రెడీ కింద ఇంకోసారి మళ్ళీ మన ఇంటర్వ్యూ లింక్ లో కూడా మళ్ళీ ట్రైలర్ పెడతాను. సో పీపుల్ హూ డెంట్ వాచ్ ద ట్రైలర్ దే కెన్ అగైన్ వాచ్ ద ట్రైలర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ట్రైలర్ చూడండి ఒకసారి. సో ఇప్పుడు సినిమాకి వెళ్దామా లేకపోతే తర్వాత చూద్దామా లేదా నెమ్మదిగా చూద్దాం అన్న డైలమాలో ఉంటారు చూడండి కొంతమంది ట్రైలర్ చూసిన వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ లో ఉంటారు కదా. ఆ వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆర్వి గారు? లైక్ టు గో వాచ్ దిస్ నేనేమి ఫిల్మ్ అంటే అనేది. దే షుడ్ గో విత్ అ ఫ్యామిలీ అండి. మీ టీనేజర్స్ ని, మీ పిల్లల్ని మీరు తీసుకెళ్తే మీకు ఆ వాల్యూస్ తెలుస్తాయి. సినిమాలో మానవ సంబంధాల గురించి చెప్పిన వాల్యూస్ తెలుస్తాయి, వాళ్ళకి అర్థమవుతాయి. మనకున్న కన్ఫ్లిక్ట్స్ అన్ని తీరిపోయి వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఒకటి. రెండోది ఏంటి, థియేటర్ లో వచ్చే ఎక్స్పీరియన్స్ మీకు ఓటీటీలో రాదండి. మీరు హై డెఫినేషన్ టీవీస్ ఉన్నా, మీకు ప్రొజెక్టర్స్ ఉన్నా, అది వేరండి. మీరు పెట్టే $10 ఎక్కువ తక్కువ అని నేను చెప్పట్లేదండి, కానీ ఆ ఎక్స్పీరియన్స్, థియేటర్ లో వచ్చే ఎక్స్పీరియన్స్, కృష్ణుని విశ్వరూపం మీరు చూస్తే మీకు వచ్చే అంటే ఆనంద బాష్పాలు వస్తాయండి. విశ్వరూపం చూసి మీరు ఆ సన్నివేశాలు చూసినప్పుడు మీకు ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు అది చాలండి. అంటే ఆ, మీరు తీసుకున్న 2 hours 3 hours టైం కావచ్చు, మీరు పెట్టిన మనీ కావచ్చు, మీకు పైసా వసూలులా ఉంటుంది. అంటే మీకు సంతృప్తి ఉంటుంది. మీరు తప్పకుండా, నేను అందరిని ఎన్ఆర్ఐస్ రిక్వెస్ట్ చేసేది, ఫ్యామిలీతో వెళ్ళండి, చూడండి, మీకు అస్సలు డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఇప్పుడు ఎన్నెన్నో బండ సినిమాలు కూడా మీరు చూశారు. తలలు బద్దలు తల మీద రాళ్ళు వేసి పుట్టే సినిమాలు కూడా మీరు చూశారు. మీ హీరో అనో, మీ హీరోయిన్ అనో, మీ ప్రొడక్షన్ అనో, ఎవరో అభిమానంతో మీరు వెళ్ళి చూశారు. మీరు సినిమా లవర్స్ అయ్యండి, సినిమాని నిజంగా ప్రేమిస్తే ఇట్లాంటి మంచి సినిమాని సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళి చూపించండి. ఏ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక వాల్యూ బేస్డ్ సినిమా ఇది. మీకు ఒక మోరల్ వాల్యూస్ ని ఆ, ఒక మీరు భాగవతము, మహాభారతము, రామాయణము, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ చదవకపోయినా కానీ దాని సారాంశాన్ని ఈ సినిమాలో చెప్పాము. మీరు ఈ సినిమా చూస్తే మీకు అది అర్థమవుతుంది. మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఆ, దేవుడిని చూసిన అనుభూతి మీకు కలుగుతుంది ఈ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు. సో అదొక్కటి నేను రిక్వెస్ట్ పెట్టగలనండి. ఇప్పుడు నేను బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళలేను, చేయలేను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎన్నో తెలుగు సంఘాలలో కూడా నేను మెంబర్ గా ఉన్నాను. సో వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ పెట్టాను. అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఎన్నో ఎక్కడెక్కడో రెస్టారెంట్కి వెళ్ళింటారు, గెట్ టుగెదర్లకు పోయింటారు, ఏదో చేసింటారు. ఈ ఒక్కసారి ఒక మంచి సినిమాని కాపాడడానికి, మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి ఒక్కసారి ఫ్యామిలీ వెళ్ళి చూడండి. సో గైజ్ బేసిక్ గా ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ, ఒక ప్యాషనేట్ పర్సన్ ఆల్ ఇన్ వెళ్ళి ఒక మంచి సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నార్మల్ గా సినిమా తీసారులే సినిమా అని పక్కన పెట్టుకునే కైండ్ ఆఫ్ మూవీ కాదు. ఒక మంచి సినిమాని, ఇన్ని వాల్యూస్ ఉన్న మూవీని, ఒక మంచి కాన్సెప్ట్ తో, ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని ఇంట్రెస్టింగ్ గా డెలివర్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ట్రైలర్ చూస్తే ఈ ఎలిమెంట్స్ అన్ని మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. మన ఆర్వి గారు చెప్పే ప్రతి పాయింట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్లీ లెజిబుల్ ఇన్ ద ట్రైలర్. మన ట్రైలర్ చూస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆల్ వి నీడ్ ఈస్ టు సపోర్ట్ గుడ్ సినిమా, ప్యాషనెట్ సినిమా. సో మన ఆర్వి గారు చెప్పినట్టు ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ జస్ట్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్. మనకు నచ్చింది అనుకోండి, మనం 10 మందికి చెప్పొచ్చు సినిమా బాగుందని. మీకు తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది ఇట్స్ అప్ టు యూ. బట్ ద ఫస్ట్ స్టెప్ టు వాక్ ఇన్ టు ద థియేటర్, టు జస్ట్ స్పెండ్ దట్ 2 hours 2.5 hours అవుట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్ టు జస్ట్ సపోర్ట్ గుడ్ సినిమా. అది కనుక మనం చేయగలిగితే we will be supporting good, genuine, passionate, very hard working producers and teams like Ari. That's the whole point of this interview అన్నమాట. చెప్పండి ఆర్వి గారు. ఏం లేదు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే ప్రశ్నే లేదండి. ఆనంద బాష్పాలతోటి బయటకు వస్తారు. సో ద ప్రొడ్యూసర్ ఇస్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు గైస్, మీరు జస్ట్ గివ్ ఇట్ అ షాట్. ఫ్రమ్ వాట్ ఐ కెన్ సే ఇస్ గివ్ ఇట్ అ షాట్ అండ్ దెన్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ గా 10 మందికి చెప్పండి. లైక్ వీ నీడ్ టు కీప్ గుడ్ సినిమా అలైవ్. అండ్ మనం అది మనం యుఎస్ లో డెఫినెట్ గా ఇట్ ఈస్ పాసిబుల్, బికాస్ మనకి వేరే కైండ్ ఆఫ్ బయట నుంచి వచ్చే ప్రెషర్స్ అవన్నీ తక్కువ కాబట్టి యుఎస్ లో వీ కెన్ గివ్ అ గుడ్ లైఫ్ టు గుడ్ సినిమా. వీ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ విత్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ and we have to also prove it one more time with this beautiful film which is coming on the 14th of this month. Ari, మీరు ట్రైలర్ చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూసేయండి. అండ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్, 30 థియేటర్స్ ఇన్ ఆల్ బిగ్ సిటీస్ ఈ సినిమా రిలీజ్ అవబోతుంది ఆన్ ద 14th. సో
చెక్ ద స్కెడ్యూల్స్ అండ్ మీకు మంచిగా టేక్ యువర్ ఫ్యామిలీ, మన ఆర్వి గారు చెప్పినట్టు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిలిం. దెర్ ఇస్ నథింగ్ దట్ యూ విల్ రిగ్రెట్ ఆర్ ఫీల్ బ్యాడ్ వాచింగ్ ద ఫిలిం. సో మంచిగా వెళ్ళి సినిమాని చూసి మీ గుడ్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఏంటనేది మన సినిమా పిక్చర్ రివ్యూ కూడా పెడతాం ఫర్ షూర్. ఆ కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు టేక్ ఆల్ దీస్ కామెంట్స్ టిల్ మన ఆర్వి గారి దాకా రీచ్ అయ్యేటట్టు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ ఫ్రమ్ మై సైడ్. సో ఆర్వి గారు ఇంకేమైనా చెప్పేది ఉందండి మన ఆడియన్స్ కి, యుఎస్ ఆడియన్స్ కి? అదేనండి. నేను అదే చెప్తున్నానంటే ఒక్కసారి మీరు సపోర్ట్ చేయండి, వెళ్ళి చూడండి. ఇది ఒక మంచి సినిమా. మీరు చాలా సినిమాలు సపోర్ట్ చేశారు, సో ఈ సినిమాని కూడా సపోర్ట్ చేయండి. నవంబర్ 14th వస్తుంది. తీసుకెళ్ళండి. ఎక్కడ కూడా మీకు రక్తపాతాలు కానీ, బాంబులు కానీ, లేకపోతే ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు సినిమాలో ఉండవు. ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చూడొచ్చు. అంత గ్యారంటీ నేను ఇవ్వగలను. రెండో పాయింట్ ఏంటంటే ఇది చాలా ఈ సినిమా నాకు చాలా అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా అంటే నా సినిమా తీసే విధానంలో వచ్చిన ఎక్స్పీరియన్స్ కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే ఓకే, దిస్ ఇస్ గుడ్ మూవీ, ఐ మేడ్ ఏ గుడ్ మూవీ. మనీ అనేది మర్చిపోయాను. నేను 10 కోట్లు పెట్టినాను ఈ సినిమాకి, పెట్టాము అని ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను. సో దీనిలో మా టెక్నీషియన్స్ కి, మా యాక్టర్స్ కి, మా డైరెక్టర్ కి, వాళ్ళందరికీ నేను ఏంటంటే ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు అంటే ఒక మంచి సినిమా తీసాము, మంచి సినిమాని తీసుకొచ్చాము, మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు అవగాహన ఉంది, మీకు టేస్ట్ ఉంటుంది. ఇట్లాంటి సినిమాల్ని మీరు చాలా చిన్న సినిమాల్ని సపోర్ట్ చేశారు ఇంతకు ముందు, ఇప్పుడు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా. ఐ విష్ దిస్ మూవీ విల్ బి అ వెరీ బిగ్ సక్సెస్ అండ్ స్టాండ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ 2025 అండ్ ఆల్సో ఫ్రమ్ TFI. So thank you, Arvi garu. Thank you for Thank you so much. You spoke a lot about everything, gave some valuable inputs to upcoming producers, and also spoke a lot about your journey. And in the whole journey lo kuda you didn't spill beans on anybody. That's how no lovely need it is. అంటే నేను ఇందాక చెప్పినట్టు మనము ఇష్టపడి ఒక ఆట, ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్ లో మనల్ని ఒకసారి తీసుకోలేదో, లేకపోతే మనం సరిగా ఆడలేదో అని చెప్పేసో, లేకపోతే ఎవరో మన డెసిషన్స్ సరిగా తీసుకోకుండా మనకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి క్రికెట్ ని మనం అసహించుకోలేం కదా. అవునండి, కరెక్ట్. మనకున్న సర్కమ్స్టాన్సెస్ మన మీద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో మనం కలిసి రాలే, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్వి గారు. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ ఆల్ ద టైమ్. అండ్ నేను డెఫినెట్ గా మూవీ చూస్తానండి అండ్ ఐ లెట్ యు నో హౌ ద మూవీ ఇస్ అండ్ ఐ విల్ పుట్ ఎ రివ్యూ. You love it and you will call me and you will say this is the best movie. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్వి గారు. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఫర్ ద మూవీ అండ్ విల్ టాక్ అగైన్ అండి, ఫర్ షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.